బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ చెల్లి పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన నవిత తండ్రిని అన్నయ్యను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది. ఈ క్రమంలోనే సంజయ్ అనే యువకుడితో ఆమె పెళ్లి కుదిరింది. అయితే తన పెళ్లికి రావాలని కోరుతూ కేటీఆర్కు ఆహ్వానం పంపింది. నవిత ఆహ్వానం అందుకున్న కేటీఆర్ చలించిపోయారు. తన బాధ్యతగా పెళ్లికి హాజరై చెల్లి ఆనందంలో భాగస్వాములయ్యారు. ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం, అన్నయ్య అండ కావాలని కోరుకుంటుందన్నారు కేటీఆర్. కానీ తన చెల్లి నాన్నను అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చమని తనను ఆహ్వానించిందని అన్నారు. ఆమె ఆహ్వానం నాకు కేవలం ఆహ్వానం కాదు, అది తన మీద ఉంచిన నమ్మకం, ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ అన్నారు కేటీఆర్. నవిత ఆహ్వానాన్ని గౌరవించడం తన బాధ్యతగా, కర్తవ్యంగా భావించానని చెప్పారు. చెల్లెలు నవిత ఆనందంలో భాగస్వామి కావడం, ఆమెకు అండగా నిలవడం, అన్నగా ఆత్మీయుతుడిగా తన బాధ్యతగా భావించానని తెలిపారు. ప్రజలతో ఉన్న అనుబంధం రాజకీయాలకు మించిందని, ఇలాంటి సందర్భాలు తనకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయని అన్నారు. ఇక చెల్లెలు నవిత, సంజయ్ దంపతులు కొత్త జీవన ప్రయాణం సంతోషం, ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు. నూతన వధూవరులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.